రేపు ఏకాదశి, అందులో ఆదివారం వచ్చింది. అందరం తప్పకుండా ఏకాదశి వ్రతం చేయడానికి ప్రయత్నిద్దాం. ఏకాదశి వ్రతంలో రెండు నియమాలు. ఒకటి, ఎక్కువసేపు కృష్ణుని నామస్మరణ చేయడం. చాలా పెద్ద వ్రతం అంటేనే రేపటికి అదే ముఖ్యమైన నియమం. ఎక్కువసేపు కృష్ణనామస్మరణలో ఉందాం. హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్పుకుందాం. చాలా సులువైంది. రెండవది ఆహార నియమం. ఆహార నియమంలో ధాన్యం తీసుకోకూడదు అని చెప్తారు. నేను కూడా రేపు ధాన్యం తీసుకున్నా అంటే అన్నంకి సంబంధించింది ఏది తిన్ను. మరి మీరు ఉండగలిగితే పండ్లతో ఉండొచ్చు, ఉండలేకపోతే నేనైతే సగ్గుబియ్యంతో వితౌట్ ఆనియన్, గార్లిక్ అలాంటివి ఏమీ తినకండి. అవి లేకుండా సగ్గుబియ్యంతో కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం కొబ్బరి, కొంచెం కరివేపాకు మిక్సీలోకి వేసుకొని పేస్ట్ చేసుకొని తిరగమాతలో చక్కగా దాన్ని వేసి, తర్వాత సగ్గుబియ్యం 5 గంటలు నానబెట్టిన సగ్గుబియ్యం వేసుకొని పక్కన కొత్తిమీర వాటితోటి వేసుకొని నిమ్మకాయ పిండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నాతో పాటు మీ అందరూ చేస్తారని ఆశిస్తున్నాను. అందరికీ ఆ జగన్నాథుడు కృప కలగాలని కోరుకుంటున్నాను. జగన్నాథుడు అల్టిమేట్ అండి. అందరి దేవుళ్ళు గొప్పవాళ్లే, కానీ ఈ జగత్తుకు మూలాధారం జగన్నాథుడు, కృష్ణుడే. అది నేను ఇస్కాన్ వెళ్తూ ఎన్నో ఆ భగవద్గీత మొత్తం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే అది తెలుసుకున్నాను. నిజంగా అసలు అది ఒక ప్రత్యేకమైన అనుభూతి అండి. మీరు ఇస్కాన్కి వెళ్ళండి, భగవంతుడి గురించి వాళ్ళు చెప్పేవన్నీ వినండి. మీకు అసలు కృష్ణుడి గొప్పతనం ఏంటి అనేది తెలుస్తుంది. అందరికీ తెలిసిందే, ఇంకా చాలా బాగా తెలుస్తుంది. కృష్ణుడి గురించి పూర్తిగా తెలుసుకోండి, కృష్ణ భక్తులు కాండి. అందరికీ ఈ జగత్తులో ఈ పాపాలన్నీ పోయి కృష్ణుడి కృప కలగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.